పల్నాడు జిల్లా మాచర్లలో ఎత్తిపోతల వద్ద బాధితులు ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అనుచరుడు వెంకటేశ్వర్లు తమ భాగస్వాములను బలవంతంగా కబ్జా చేశారని ఆరోపించారు. అక్రమ రిజిస్ట్రేషన్లతో కోట్లాది రూపాయలకు అమ్ముకున్నాడని రైతులు వాపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు గడిచినా తమకు న్యాయం జరగలేదన్నారు. కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమ భూములను తిరిగి ఇవ్వకపోతే ఆ కబ్జా స్థలాల్లోనే ఆత్మహత్య చేసుకుంటామని రైతులు హెచ్చరించారు. నాయకుడు తెలుగుదేశం పార్టీ మండల ఎస్టీ నాయకుడిని ఇక్కడ తాళపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న ఏదైతే గవర్నమెంట్ అసెంట్ ల్యాండ్ ఉందో దీనిని గత ప్రభుత్వ హయాంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని అనుచరులతో కలిసి భూ కబ్జాకు పాల్పడడం జరిగింది. దయచేసి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో దానిని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగిన ల్యాండ్ని ఎమర్జెన్సీగా క్యాన్సిల్ చేసి మేము గత 40-45 సంవత్సరాల నుండి 7వ మైలు గ్రామంలో ఎత్తుపోతల కాలనీలో ఉంటున్న మా ఎస్టీ చెంచు లంబాడా తెగకు సంబంధించిన వారికి రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా ప్రభుత్వానికి మనవి చేస్తున్నాము. ఈ విషయంలో మాకు ఎటువంటి న్యాయం జరుగుద్దనే నమ్మకం ఉంది. దయచేసి ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి మా ఎస్టీలకు ఎటువంటి జీవనోపాధి లేదు. ఇక్కడ దగ్గర 300కు పైగా కుటుంబాలు ఎస్టీ లంబాడా చెంచు తెగలకు సంబంధించిన వాళ్ళు ఉన్నవండి. దయచేసి మాకు జీవనోపాధి కల్పించాల్సిందిగా ప్రభుత్వానికి మనవి చేస్తున్నాం. నమస్కారం, నా పేరు బాలు నాయక్. ఇక్కడ తగినటువంటి 20 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి వేరే గ్రామస్తులైన వారిని కబ్జా చేయడం జరిగింది. వాళ్ళు క్యాన్సిల్ చేసి మా గ్రామంలోని ఎస్టీలు ఎస్సీలు ఎంతో కటిక పేదలు అనుభవించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తలా 1 ఎకరం చొప్పున వాళ్ళు సాగు చేసుకోవడానికి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటాను. ఇక్కడ తగినటువంటి 20 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కొత్తూరు మున్సు గారి పొలం అయితే మంగళ రంగయ్య కొనుక్కుడు నేను కొనుక్కున్నా. నా దగ్గర నాకు అక్కడ ఉంటే చెక్కలో ఎక్కడ సున్నాన్ని కబ్జా చేసి ఉండని జరిగింది. నేను అప్పుడు ఏం చేయలేకపోయినా వాడికి 2 సార్లు చెప్పిన కూడా నీకు మంచిగా రాని చెప్పినా కూడా నీకెంత చేయలేదు అది గుడ్డు కూర్చొని చెప్పి కొత్తూరు మున్సు